పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ రూల్, పవన్ కళ్యాణ్ రూల్. 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు అంటారు, అది మా పవన్ కళ్యాణే. ఇంకేమైనా అడగాల? ఈ మూవీ చూసినప్పుడు హేటర్స్ అని చెప్తే నేను మాట్లాడుతాను వాళ్ళతో. హేటింగ్ అనేది ఏం లేదు. బీజిఎంతో మావాడు నడిస్తే చాలు. డైలాగులు లేవు, నడుస్తున్నాడు అంతే. సినిమా మొత్తం నడుచుకుంటే తీసుకెళ్ళిపోయాడు. దాన్ని మించే సుజిత్ OG 2 తీసిన తర్వాత నీకు గుడి కట్టిస్తా, దానికి ఇంకేం చెప్పలేను. పుష్ప 2 రికార్డ్స్ కూడా ఏం లేవన్నా. ఈ రికార్డ్స్కి మళ్ళీ బద్దలు కొట్టాలంటే మళ్ళీ మావాడే వస్తాడు. OG 2తో వస్తుంది. థ్యాంక్ యూ. నేను రాత్రి సినిమా చూశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చూశాను. ఆ లెవెల్ వేరే. ఒకటే విషయం, స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తుంటే అన్ని సినిమాలు గుర్తొచ్చాయి. ఆ రేంజ్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కెరీర్లో ఇలాంటి సినిమా రాదు. డైరెక్టర్ సుజిత్ ఇలాంటి సినిమా మళ్ళీ తీరాడు, చాలా బాగుంది. లాస్ట్ పార్ట్ 2 ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2 ఇంట్లో ఇద్దరు కలబోతారు. ఒక పెద్ద స్టార్ ఇద్దరు కూడా థియేటర్ తగలడిపోతే అప్పుడు ప్రశాంత్ అనా ఈరోజు కష్టంగా 200 కోట్లు కొడతా. ఓవరాల్గా 900 నుంచి 1000 కోట్లతో కలెక్ట్ చేసేస్తుంది. ఈ 4 రోజుల్లోనే సక్పెడతా సినిమా అంతా. ఎలివేషనే సినిమా అంతా, ఎలివేషనే, ఇంకేం లేదు. ఓజీ లేదు, పీజీ లేదు, కేజీ లేదు, పీజీ లేదు, అంత ఓజే సినిమా. తమన్ ఒకటే విషయం, తమన్ కోసం ఇప్పటిదాకా నందమూరి తమన్ అన్నారు. లేదు, కొణిదెల తమన్లో కూడా జాయిన్ అయిపోడు మనోడు. బాగుందండి సినిమా. అందరు ఫ్యాన్స్కి అయితే పండగ. సినిమా అంతా పవర్ స్టార్. 1 man షో. స్వాగ్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, ఎలివేషన్స్ బాగుంది. తలకాయలు తెగిపడుతుంటే లెక్కించ ఏమంటారు డైలాగ్ ఉంది కదా, బొంబాయిలో వచ్చిన తుఫాన్ని ఏ తుఫాన్ వచ్చి కడగలేదు ఇప్పటి వరకు అని. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చరిత్ర తిరగరాసింది అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఓ టైప్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసిన సినిమాలే ఎక్కువ ఉంటాయి. బట్ ఈ సినిమాతో మాస్కు మించిన ఆడియన్స్, హాలీవుడ్, బాలీవుడ్, ఏ వుడ్ అయినా ఆయన గురించి మాట్లాడాల్సిందే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఆయన డెడికేషన్, ఒక పక్క ప్రజాసేవ, ఇంకో పక్క ఇది, 2 బ్యాలెన్స్డ్గా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఓజస్ గంభీర, పలికేటప్పుడే బేస్ రావాలి, అట్లా ఉంటుంది. ఇంకోటి మెయిన్లీ థ్యాంక్ యూ సుజిత్ అన్న. మేము ఎలా అయితే చూడాలనుకున్నావో అలా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.